ఇలా మనం వచ్చేసి చీర అయితే అమ్ముతున్నాము. అదమ్మా మీకు ఎట్లా కనిపిస్తున్నాం మీరు ఇంగ్లీషా? ఓకే అండి, మీకు శారీస్ ఉన్నాయి, 10 శారీస్ చెప్పండి. సదరామా అవి అన్ని కటన్ చీరలు కాదు, కటన్ చీర. నేను నీకేం ఉపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నా. నీకు ఆ చాయ్ పైసలు కూడా రావు అనుకుంటూ. ఈ రోడ్లు బండ్లు కనుక్కోరాము, అట్లా వాసన వస్తుంది. ఈ రోజు ముగ్గురు పిల్లల తల్లి లేకపోతే నచ్చిపోతున్నాడు. వెల్కమ్ బ్యాక్ టు బాబు ఫ్యామిలీ. ఇలా మనం వచ్చేసి చీర అయితే అమ్ముతున్నాము. మన దగ్గర తమన్నా కట్టుకున్న చీరలు, సమంత కట్టుకున్న చీరలు ఇవాళ ఊరుకుంటారో మనం ఇవన్నీ చూడాలి. సో ఇవాళ మనం ఏంటి ప్రోగ్రామ్ అంటే మనం కొత్త దుకాణం చీరల దుకాణం అయితే పెట్టినాము. ఈ చీరలు ఊరుకుంటారో అలాగైతే డిస్కౌంట్ తోటి అయితే నేను ఫ్రీ ఇచ్చేస్తున్నా కొన్ని చీరలు. రావాలి కష్టవాళ్ళు వస్తారు, జర ఇల్లు అత్త ఒక్కలు నేను చదివి చదువుతూ ఇవే మా అసిస్టెంట్ ఇవే జర నీళ్ళు తాగుతా ఫస్ట్. అప్పు ఇంకా నీళ్ళు పట్టుకోవాలి, దీనికే పెట్టుకోవాలి. కూర్చో సదరామా అవి అన్ని సారా ఎందుకను ఫస్ట్ నేను జీతం ఇవ్వాలి. జీతం సార్ ఆ పోయి రోడ్ల మీద ఆడినా తిరుగుతున్న కస్టమర్లను పట్టుకరా పో. చీరలు మేము ఆంటీ లెక్క కనిపిస్తున్నాం మనకు. అక్కలు రండి 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 కాదు, మాకు నచ్చిన షాప్ పోతే ఇట్లా బలవంతం నుంచి పోతారండి మీరు. అట్లా కాదండి, మీరు చూడండి. రావాలమ్మా రావాలి చీరలు కొనరామా చీర చూడు. ఇగో ఈ చీర కట్టుకోరామా, మీరు సేమ్ సమంత లెక్క కనిపిస్తారు. కట్టుకున్న చీరనా అంటే మీ దగ్గర ఆలీలు కట్టుకున్న చీరలు కానీ కట్టన్ చీరలు లేవా? మేము ఎన్ని పైసలు పెట్టి మళ్ళీ ఆలీలు కట్టుకున్న చీరలు కటన్ చీరలు కటన్ చీర. నేను నీకేం ఉపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నా. కట్టన్ చీరలు కావాలి. ఈ చీర మీకు బాగుంటుంది అండి, ఈ చీర తీసుకొని బాగుంటుంది. ముసలి చీర అనుకుంటే అందంగా కనిపిస్తారు. కాటన్ చీర చూపిస్తున్నావేంటి అంటే మీరు నేను ముసల్దాన్ని అనుకుంటున్నావా? ఏమయ్యా నీ షాప్ వచ్చిన అంత చీప్ గా కనిపిస్తున్నావా? కొంచెం జ్యూస్ అయితే తాగురామా, తాగురామా తాగు. ఒకటి వచ్చిన జ్యూస్ బాగా. ఏంది మరి ఒక్క పాటలు ఎంత నీళ్ళేసిరా? ఏంది నీళ్ళ లెక్కనే ఉంది జ్యూస్ అయితే. అమ్మా ఈ చీర నీకు వచ్చేసి 250 రూపాయలు పడుతుంది. మీరు కొంటే 300 రూపాయలకి ఇచ్చేస్తారు. 100 రూపాయల పక్క గల్లీలో 75 రూపాయలకి అడుగుతూ అమ్ముతున్నారు. అమ్మమ్మ నీకు ఆ చాయ్ పైసలు కూడా రావు అనుకుంటూ. మీరే పక్క షాప్ లో 75 రూపాయలు 75 రూపాయలు చూద్దాం ఒకసారి. మా అమ్మ వచ్చిన ఒక అమ్మ వచ్చిన పుక్కట్లు అమ్మ ఇప్పుడు చెప్తున్నాము చీరలు ఏమో అట్లా అనిపిస్తుంది నాకు. పుక్కట్లు మొత్తం డామేజ్ ఉంది, డామేజ్ చీరలు తెచ్చి అమ్ముతున్నాను. డామేజ్ అనిపిస్తుంది. మీరు అన్ని పక్కురామా పట్టుకొస్తున్నారు. కష్టం మాట ఇట్లా ఊడిపోయింది. అరే అన్ని డామేజ్ చీరలు ఏం పట్టుకొచ్చుకుని మీరు అసలు చాలా బాగా చాయ్ వాటర్ చీర కొంచెం ఇంకా కొంచెం ఒక చీర కొంటే ఒక కూల్ డ్రింక్ ఫ్రీ మీకు. కూల్ డ్రింక్ ఇచ్చినాకనే చీర కొంటాం. చాయ్ బాగాలేదు అందుకే ఆ చాయ్ కప్పులు చక్కగా కడగనట్టున్నారు. కౌసు వాసన వస్తుంది. ఈ రోడ్లు బండ్లు కనుక్కోరాము, అట్లా వాసన వస్తుంది. ఈ రోజు చూసుడు కాదు ఏదో చెప్పు.
అరే బాగుంటుంది అండి మీరు పెస్తులు ఏంది సెలెక్షన్ చేసుకుంటాం తర్వాత రేట్ చెప్పండి. ఏదమ్మా మీ పెళ్లి చూపులా మీకు మీకు మాకు పెళ్ళి అయ్యింది, ముగ్గురు పిల్లలకి ఎట్లా అరే అమ్మా, అయినా ఇంత అందంగా కూడా లేదు మీరు అసలు తీసుకోండి ఇక 3 కొనుక్కోండి. మీ పొగడతలకి ఎవరు పొంగిపోయి నీ దగ్గర కొనేరు గానీ ఫస్ట్ చూసుకుంటాం, మంచిగుంటే తీసుకుంటాం, లేకపోతే అరే అమ్మా మీరు మొత్తం ఖరాబ్ చేస్తున్నాం మా చీర ఈ కలర్ నీకు మస్తు ఉంటుంది. చాలా బాగుంటుంది. ఓ అమ్మ మీరు సోకుల కూర కొనరా ఇక చీరలు చూడద్దా చూసినా వేసుకురా ఏం నచ్చుతాయో ఏం మ్యాచ్ అయితే చూసి తీసుకుంటాము. షాప్ పెట్టుకుని దేనికి నువ్వు ఒక 4-5 చీరలు ఇప్పితే నువ్వు మళ్ళీ పెట్టుకోవాలి. నీ దగ్గర చీరలు కొనుక్కుంటే ఇక మీరు కొన్న ఒకటే కొనకపోయినా ఒకటే మా తల్లి మీరు ఎట్లా అంతా బట్ట అయితే చీరలు మాకేం కూడా వద్దు. ఎట్లున్నారు? అస్సలు బాగాలే చీర. చీర బాగాలే. ఈయన ఒక్క అన్ని డ్యామేజ్ చీరలు పెట్టి దొంగలు కొనుక్కోకండి, మా చీరలు బాగాలేదు. బాలే బాలే ఏ మీరు బయట పుకార్లు లేకపోకరా మా పుట్టు లేకపోతే పుకట్లో పుకట్లో వచ్చిన అయిపోతురాలు నువ్వు అందరికి చూసిస్తున్నావు వండిస్తున్నావు ఎక్కడ ఆమె పెట్టుకున్నా తెచ్చి రా మనం ఇవన్నీ మడత పెడదా ఫస్ట్ అమ్మా వేరే గిరాకీ ఏమన్నా మంచి గిరాకీ వస్తే మంచిగా ఉంటుంది అడ్డమైన వాళ్ళు వస్తున్నారు అంతా నెక్స్ట్ వచ్చే పెద్ద అడ్డమైన వాళ్ళు వస్తారు మా బ్యాగ్ అదే అండి. ఇగో మేము ఫస్ట్ ఇంత పెద్ద సంచి కొనుక్కున్నాం, మంచి చీర చూపెట్టండి సంచి కూర్చుని ప్లేస్ ఇవ్వండి. నీకెందుకు ఇస్తావు అమ్మా రాజు కస్టమర్స్ ఇది లేవండి, మీరు కూర్చుంటాం. మీరు నువ్వు ఆగురా అదమ్మా ఫస్ట్ మంచిగా నత్తి మాట్లాడు మానేసి మంచిగా మాట్లాడు ఏం కావాలి నీకు అరే మీకు చీరలు అలా ఇవ్వాలి పోయి శారీస్ కావాలి. మా ఇంగ్లీషా ఓకే అండి మీకు శారీస్ ఉన్నాయి 10 శారీస్ చెప్పండి మీకేం కావాలి? మ్యాచింగ్ కలర్ కావాలి దీనికి. దేనికి నాకు బీటీఎస్ శారీ కావాలి. బీటీఎస్ అయ్యో లేదు కదా, ఉంది నాకు అదే కావాలి. ఈ శారీ అంటారా ఈ శారీ తీసుకోవడం మీకు బాగుంటది ఇగో నాకు పింక్ కలర్ కావాలి. ఇది పింకే వాళ్ళు అండి ఆంటీ మా చెల్లె నువ్వు ఆంటీ అంటున్నావా? అది ఇంకేమనాలా మా తల్లి నాకు ఆ శారీ కావాలి. మా 3 పిల్లల తల్లి లేకపోతే చీర మీరు పోయిపోయి ఈ షాప్ కి వచ్చిరా? ఇది బాగా వాళ్ళంతా డ్యామేజ్ ఉన్న చీర అమ్ముతున్నారు. ఓ ఆంటీ అంటే ఒక చీర కట్టుకొని చూపిస్తానండి. చీర మొత్తం పొక్కలే ఏంటంటే మీరు పుక్కర్లు వచ్చిన ఛాయ్ తాగిరు గమనం వెళ్ళిపోయింది కట్టి మనకి ఎట్లా చేసి చీర వద్దు అది బాలే కలర్ లో కలిసిపోద్దని వద్దంటున్నాడు, వేరే చీర కట్టి. ఏం కలర్ లా కలిసిపోతుంది ఇది కట్టుకుంటే కలర్ వస్తుంది అండి ఈ చీరలా చూడండి నాకు ఏడా కనిపిస్తలేదు. చీర అంతా డ్యామేజ్ ఇది పట్టు చారి ఇది కంచపట్టు పట్టు చీర అది చీరలు అమ్మే వ్యాపారికి చీరల పేర్లే తెలియదు. ఎందుకు తెలియదు? వేడికెళ్ళి ఇది ఎత్తుకొచ్చిన సమాధా కట్టుకుంది మొన్న రాజస్థాన్ సినిమాలో కాదు, నువ్వు ఇట్లా ఫుట్పాత్ మీద వేసుకుని అమ్ముతున్నావు అంటే ఏ షాప్ లోకి దొంగతనం చేసుకొచ్చినట్టున్నావు. అంటే మీరు కొట్టారు నేను ఆ చీరల పేర్లు చెప్పు, ఒక్కొక్క చీర పేరు చెప్పు. బ్లూ శారీ కలర్ కాదు నాయన, ఓకే ఇది ఏ జాతికి చెందిన అంటే మీకు చీరలు నమ్మకపోతే నా సర్టిఫికేట్ తెప్ప చీరలు అమ్మేది చీరల అది ఉంటుంది చూడు ఏదో ఒక పేపర్ మీ అసిస్టెంట్ కి తెలియదు చీరల పేర్లు నీకు తెలియదు. ఇది బనారస్ దొంగలు అలాగా అరే నువ్వు ఏం చేస్తున్నావు మా దొంగలు ఇలా మొక్కలు చీర చూస్తున్నామయ్యా మేము చూస్తున్నావయ్యా, చూడండి సంచి ఎందుకు నేను సేటర్ కొడుతుంది చాలా ఎక్కువ ఇస్తుంది మీరు కట్టుకోండి ఫస్ట్. ఇది బాగుంటది డ్యామేజ్ ఉంది అమ్మాయి. అమ్మా నీకు ఏడుందమ్మా డామేజ్ ఓ అమ్మా ఆ పక్క దుకాణంలో పంపించిరేది మా గిరాక్ గిరా కొట్టుమని పక్క దుకాణం మేము మాలాగా వేరే ఆడవాళ్ళు ఎవరు మోసపోకూడదని మేము ముందు చెప్తున్నాం. అలా అలాగే ఆడలోకి చెప్పండి ఇలా చెప్తే మీకేం వస్తుంది 2 సార్లు జ్యూస్ చాయ్ పోసి కూర్చోబెట్టి ఇదిగో మమ్మల్ని మంచిగా వేరే షాప్ పోయేటోళ్ళు ఇట్లా చెమట్లు పట్టేటట్టు మీ షాప్ ఏసీ ఏసీ కూడా అమ్మా వేస్తలేరు. నీ ముఖం చూసి ఆగాంటి అమ్మ మా సారీ ఇదిగో నీ నువ్వు ముఖం ఆంటీ అంటున్నావేంది? వాళ్ళు ఎవరు నీకన్నా 3 సంవత్సరాలు చిన్నదాన్ని నేను. ఆ, ఓ అమ్మ సంతోషం మంచిగా పేరెట్టు వీళ్ళు లేకపోతే అక్క అని వీళ్ళు ఆంటీ అని పిలుస్తున్నావు. జ్యోతి తీసుకోండి ఇది మంచిగా జ్యోతి మీకు వాడికి అవి పిల్ల చెప్పింది నీకెట్లా తెలుసమ్మా నా పేరు? నా పేరు జ్యోతి కాదు, అనుష్క. అనుష్క సేమ్ వాళ్ళ బిడ్డ దగ్గర ఉన్నావు జ్యోతి. ఆమె పేరు బొద్దు చేతండి. ఆంటీ ఈ చీర చూడండి మీకు చాలా బాగుంటుంది. నువ్వు వచ్చి చూపేనా కూడా పెట్టట్లేదు నాకెందుకు చూపించలేదు మా చీర? తీసుకోండి. నాకు ఈ చీర నచ్చింది. మాకు నచ్చిందండి ఫస్ట్ మేము ముందు వచ్చాం,
మేము ముందు బాబు చెప్పు సేటు ముందు ఎవరు వచ్చారు ముందు కదా ముందు మేము వచ్చామమ్మా వచ్చి దుకాణానికి కొనే ఫస్ట్ ఇచ్చే ఎవరైనా మీకు నువ్వు అడిగి ఆగు వదులు ఆంటీ ఆ చీర ఏ, కూడా ఏ, మీకు దొంగ ఇవ్వము. ఏ, ఏమాంటి ఇది చేసామని దొంగ లెక్కలు ఉన్నాయి చీర అది తీసుకుందాం అనుకున్నాం అరే, తీసుకుంటాం, బిల్లు వేసుకుంటాము. అక్కడ పోయి. బిల్లు చేపిస్తాం. ఏమో దొంగలా కనిపిస్తున్నామా? కొనుక్కోవడానికి వచ్చినాం. మీరే చిల్లర షాపుకి మేము రాము వాడిని చిల్లర మేము షాపులు అంటావు, వాళ్ళ చీర బ్రాండ్ ఒక దగ్గర తీసుకుంటాం బిల్లింగ్ ఒక దగ్గర చేయిస్తాం అంటే మీరు ఒక దగ్గర పైసలు తీసుకుంటారా దొంగలు పట్టుకోకుండా దొంగలు వదిలేసి మానాటాలు అరే మన చీరలు చెప్తాను దొంగలు ఎప్పుడే ఇస్తావే దొంగలు ఎవరు మంచోళ్ళు ఎవరు గుర్తుపట్టరు కానీ మనం పట్టుకో మనం పట్టుకురా బో ఆన్లైన్లో దొరుకుతుంది. బాగా అట్లాంటి వాళ్ళే మంచిగా మీకు. అమ్మ మీరు రొక్కరా మాట దుకాణం కదా మీ వల్ల కూడా మేము ఒక చీర ఏందా మనము నీ ఇంట్లో అమ్మాయిల చీరలు అనుకుంటావు ఒకటి వేసుకుంటావు వాళ్ళ ఏమేసుకున్నారు పెట్టి వాళ్ళ చీరలు ఆడ బిల్లింగ్ చేయిస్తా ఆడ బిల్డింగ్ కూడా నేనే పట్టుకో ఫస్ట్ అలా పట్టుకురా నువ్వు చీరలు ఫస్ట్ అంటే మీరు సెలెక్ట్ చేసుకోవద్దా మేము దొంగలకి కనిపిస్తున్నావా నీకు అరే ట్రయల్ చేయడానికి పోయిన పిల్లలు అట్లా దొంగలంటారా? షాప్ లేదు షాప్ లేదు మీరు ఓయ్ అమ్మా చేసుకోవద్దా దొంగ ముఖాలు కనిపిస్తున్నాయి ఈ షాప్ సెంటర్ ఒక బిల్లింగ్ కౌంటర్ లేదంతా ఇంకా ట్రైల్ కలర్ పోతుందా? కలర్ పోతుందా మంచిగా ఉంటుందా? అసలు నేను వేసుకోలేదు కదమ్మా అది చెప్పు. ఒకసారి కట్టుకొని చూపించు కట్టుకోనికి రాదమ్మా మాకు మేము ఇది కలర్ పోతుందా చెప్పు. కలర్ పోతుందంటే అమ్మ మా చీరలు మాకే అర్థమవుతుంది చూడండి. అంటే కొంచెం ఏది ఒకసారి ట్రెండ్ కట్టు చూసుకోండి. ఏడా కడుతూ అటు పట్టుకో. ఓకే. నల్ల చీర కట్టు బాగుంటుంది అవ అమ్మ దొంగ లెక్కలు చేయకూడదు. తీసుకో ఇటీ నేను అడ్డు పడ్డా ఆంటీ ఏ దొంగ దొంగ ఏ! అయ్యో గిదే గిదే వద్దా అంటే దొంగ లెక్కలు అలా చూపించిన శాంపుల్ మీద ఏం దొంగతనం చేసినావు? అది ఏం చేసినావు? నువ్వు చీరలు లెక్క పెట్టుకో. ఆ, ఇది నేను ఆగుతావా జరా? ఆగుతావా జరా? ఇది మా చీర ఈ చీర మేము మ్యాచింగ్ బ్లౌజ్ ఓ కొనుక్కుందాం అంటే తెచ్చుకున్నాం. బ్లౌజ్ గీసి వదులు కొంచెం ఏంటది ఆల్రెడీ ఇంట్లో ఉన్న చీర మ్యాచింగ్ బ్లౌజ్ దెబ్బలు కాస్తారు మరి మిమ్మల్ని కొడతలేను వదులు ఫస్ట్ వదలడు మీరు మీ సేటి ఫస్ట్ మొత్తం ఎన్ని చీరలు ఉండేది అంటే మీ చీర గీరాలు మాకేమోదండి నువ్వు ఆ సరే అమ్మమ్మ ఇగో సారీ జ్యోతి ఆడ పెట్టు చీరలు అనుష్క అనుష్క చీరలు పెట్టు ఆ మీ చీర గీరాలు మాకు వద్దు ఏమనుకుంటారు మీరు అసలు నీదే కదా షాపు నాదే. నువ్వు ఎన్ని చీరలు ఉన్నాయి చెప్పు నీ దగ్గర ఆ? ఇది మేము ఇంట్లోకి బ్లౌజ్ మ్యాచింగ్ ఆగమ్మా నువ్వు మీరు దెబ్బలు కాసినట్టున్నాను ఒక్కదాని ఉన్నా మేమందరం ఉన్నాం చూసావు కదా ఫస్ట్ వదులు ఏమంటే అందమైన దానా చందమామ లాంటి దానా మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటే చూపియండి ఓ అమ్మ మీ ఆడలలో నాకు అయితే లేదురా బాబు ఈ చీరలు అమ్ముకొని నేను ఇక అంతే. చీరలు వేస్తుంటావు అయితే నువ్వు లేదమ్మా, ఇగో. చీరలు అమ్మడంటే పుక్కట్లు వచ్చిన తీసుకోవాలి లేదంటే మేము ఇంటి నుంచి ఎవరికి నచ్చిన ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకోండి నిజంగా కూడా దొంగనే అంటే వీడియో కూడా ఇంత చెల్లి ప్రచారం చేస్తున్నాం ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకోవాలి ఓ అంటే మనకి మ్యాచింగ్ మ్యాచింగ్ అవుతుంది కదా ఇప్పుడు ఏం చేయాలి ఇక అసిస్టెంట్ ఈ చీర నువ్వు పెట్టుకో అంటే మీకు మేము కాదమ్మా మీకు ఎట్లా కనిపిస్తున్నాం మేము ఈడ? అవసరం అవన్నీ మా చీరలు మాకు ఎత్తుకుని- చూపించండి చీరలని ఆ పుక్కట్లు వచ్చినా అని చెప్పి ఎత్తుకొని పోతూనే ఉంటారు అయ్యా ఏంది మాది కౌంటర్ లేదు ఒక డ్రెస్సింగ్ రూమ్ లేదు ఫుట్పాత్ మీద వేసుకొని అవమ్మా, ఏం గడ్డలే కమ్ముతున్నాడు నువ్వు ఎత్తుకొచ్చిన చీరలేదు ఓడే ఎత్తుకొచ్చేది చీరలు ఏం బాగాలేవు తీసుకున్నా తీసుకుని బాగాలేవని వాడేస్తాను ఇలా వచ్చిందా ఎట్లనే? నచ్చలేదా? నచ్చింది ఈ అమ్మాయికి నచ్చినాయంట నచ్చినాయి సిగ్గులేదు ఫస్ట్ చీరలు ఓ ఈ అమ్మాయి లోకల్ లోకల్ కాదు లాంటిదే కదా అనిపిస్తుంది ఆ చీరలు ఇయ్యరాండి మంచిగా చీరలు ఇచ్చేసేది అలా కాదు, ఎందుకంటే నువ్వు కష్టపడి షాప్ లో కొనుక్కున్నాం. మా షాప్ లో బాగుంటుంది ఈ కలర్ నీకు బాగుంటది. అలా కాదురా నాన్న. బాబు ఎంతసేపు అలా చూసినా కాదు. ఒక చీర ఇచ్చేయచ్చు కదా. ఏయ్, తీసుకో ఏం ఛానల్ లేదు అంటే అంటే అమ్మాయికి అయితే ఒట్టికిస్తావా ఆంటీలను తిట్టు పంపిస్తావా? మనల్ని అంతే అంటావు నువ్వు మన ఆంటీలను పంపించేసి అమ్మాయికి ఫ్రీగిచ్చిండు చీర మీరు చూస్తలేరు. ఇట్లా కూడా ఫ్లట్టింగ్ వద్దే దయచేసి వదిలేండి అయ్యా మీకు దండం పెడతామయ్యా దుకాణం అన్నారు నన్ను అంటే మంచి ఉండదు ఇప్పుడే చెప్తున్నా మరి వాళ్ళకి ఫ్రీగా ఎందుకు వచ్చిన ముందు వచ్చిన మాకెందుకు ఎవరు ఇచ్చిన 200 కొట్టివా ఇచ్చినందుకు డబ్బులు మీకు ఎవరికి నీకు ఇచ్చినావు? ఇచ్చినాము ఏయ్, నువ్వు దొంగవా నువ్వు ఏంది నాకు అర్థమైతే
పైసలు ఇచ్చిందా? మీ అసిస్టెంట్ అయితే చెత్త వేస్ట్ ఉంది. శారీ మేము ఫ్రీగా ఇచ్చింది కదా బాబు, మేము ఇంత సేపు చూస్తున్నాం, మాకు ఇయ్యలే. అవునా? డబ్బులు ఇచ్చిన ఇక్కడ మీకు బాగా ఇచ్చేసిండు. పోలే మాకు కూడా చెప్పలేదు. ఇయ్యలే. మీరు చీరలు కొంటే కొనే, లేకపోతే ఇంకే వెళ్ళిపోరా అండి. ఆంటీ అన్నావు అనుకో, బూర్లు బుగ్గల్లా వాచిపోతాయి నీకు. బుగ్గల లెక్కన నా బుగ్గలు. సారీ, బుగ్గలు బూరెల్లా వాచిపోతాయి నీకు. నా చీర సొంచేటి అన్న వాళ్ళు కూడా కొట్టొచ్చా? నా చీరలు పట్టుకొని నన్నే కొడుతారు. చూసురు సారీ చూస్తురా. నీయో ఇట్లా అంటే ఈ ఆడవాళ్ళందరూ అలసలు ఒలిలో. సో చీరలు కొనేటోళ్ళు, చీరలు అమ్మేటోళ్ళు జర జాగ్రత్త ఉంటుంది. ఇంకోసారి ఎవరిని నమ్మకొని. రైట్ బాయ్. మా చీరలు అమ్ముడు నీకు ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా మా చీరలు అమ్ముడు నీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయరి. రేపు వేరే హర్ష ఇంకేది ఏమమ్ముతాం, రేపు దోశలు అమ్ముతా. రైట్ బాయ్. బాయ్ గైస్. బాయ్ గైస్. నత్తి అన్ని చూడరి, ఎవరెవరికి ఏమేమి ఉంటాయో చూడరి. ఈ ఆంటీ అయితే నిజంగా దొంగలేక చేస్తుంది. నాకేం అర్థం. ఆ వెనకాల అయితే పర్ఫార్మెన్స్ నాకు దొంగతనం చేయడం రాక ఈజీగా దొరికిపోయాను. ఓ నువ్వా మరి దొంగతనం చేసేది వాళ్ళు దొరకాలంటుంది. 3-4 సార్లు కనిపెట్టేసి